ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ కుండ బిర్యానీ చాలా ఈజీ. బ్యాచిలర్స్కి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఏం లేదండి, ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. సో దాంట్లో మీకు నచ్చిందంతా వేసేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ప్లస్ ఆనియన్ పేస్ట్, పెరుగు, పుదీనా, చిల్లీస్ అన్నీ వేసుకుని హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. తరువాత చక్కగా అదంతా నానిన తర్వాత దాన్ని స్టవ్ మీద వేసుకొని ఇలా దగ్గరికి కర్రీలాగా వచ్చేలాగా చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత దాన్ని మీద రైస్, బియ్యం మాత్రమే వేయాలి. సో దీనికి మన నార్మల్ బిర్యానీకి డిఫరెన్స్ ఇది. నానబెట్టుకున్న బియ్యంని ఆ కర్రీ మీద అలా వేసుకోండి. పూర్తిగా కర్రీ డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనము రా రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే నీసు వాసన వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా కలుపుకోవాలి ముక్క చితకకుండా. ఆ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కొలత తీసుకొని పోసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ అయినాక హాఫ్గా మొత్తం రైస్ అంతా బాయిల్ అయిన తర్వాత ఎడ్జెస్లో మనం పావు గ్లాస్లో కొంచెం మిల్క్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, కొలతగా చేసుకొని మూత పెట్టేసేయండి. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ యువర్ రైస్ విల్ బీ డన్. ఇన్స్టెంట్ కుండ బిర్యానీ అద్దిరిపోతుంది ఎక్సలెంట్ స్మెల్తో. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ ఇట్ ఇన్ హాట్. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. మోస్ట్లీ ఇది మనకి నానబెట్టడం తీసేస్తే 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.